సారంగాపూర్ మండలం పోతారం గ్రామంలో శుక్రవారం రాత్రి పిచ్చికుక్క 11 మందికి పైగా ప్రజలను మహిళలను తీవ్రంగా గాయపరచగా తీవ్రంగా గాయపడ్డ వారు జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను సూచించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయపడ్డ ప్రజలు ధైర్యంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు, మందులు అందుబాటులో ఉన్నాయని, గాయపడ్డ వారికి వ్యాక్సిన్ కూడా ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం కుక్కలకు వ్యాక్సిన్ తో పాటు సంతానోత్పత్తి కాకుండా చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. గ్రామాల్లో ఉండే శునకాలు కాకుండా ఇతర చోట్ల నుండి వచ్చిన పిచ్చి కుక్కల వల్ల ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, గ్రామ ప్రజా ప్రతినిధులు ప్రజలు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు వండుకున్నాక ఈమెను వరుకుతుంది. మా పిల్లలు వేసి ఒక్కటి బండి అనుకో దగా చిక్కినాయి. ఇద్దబట్టి నేను వెనక నుంచి 2-3 సార్లు కొట్టిన వాళ్ళు కదా ఎగాడు ఇక పట్ట అంతా కొట్టుకుంటా కనిపోతుంది. లేకపోతే ఒక్కటి 2 నిమిషాలు నేను వెనక ఈ బండి మా ముందుగా అక్కడ కొట్టుకొని నియోజకవర్గం బట్టపల్లి పోతారం గ్రామంలో కుక్కలు దాదాపు టోటల్ పేషెంట్స్ కూడా 11 మంది పైన దాడి చేస్తే హాస్పిటల్కి వచ్చింది. ఇంకా కొందరేమో త్రుటిలో తప్పించుకున్నారు. అందులో ఇద్దరికి చాలా సీరియస్గా తలపైన మెడకు దగ్గర కరవడం జరిగింది. మిగతా వాళ్ళకు చేతులకు కాళ్ళకు కరవడం జరిగింది. వెంటనే ఆ గ్రామ సర్పంచ్ గారు స్పందించి వాళ్ళందరినీ కూడా కార్లలో అంబులెన్స్లో హాస్పిటల్ తరలించారు. ఆ హాస్పిటల్ డాక్టర్స్, స్టాఫ్, సిస్టరమ్మలు, పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా వెంటనే వాళ్ళందరూ కూడా కట్టగట్టి ఇవన్నీ చేయడం జరిగింది. దానికి తగిన మందులన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రైమరీగా ఇచ్చే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కావచ్చు, టీటీ కావచ్చు ఇవ్వడం జరిగింది. దీన్ని అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ దగ్గర అక్కడ కరిచిన వాళ్ళకు ఇంకా తొందరగా అటాక్ అయి ఉంటుంది. దానికోసం ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ కూడా ఇద్దరికి ఇస్తున్నారు. ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు 10,000 రూపాయలు ఉంటుంది. 10,000 రూపాయలు ఉంటుంది. అంటే అట్లాంటి ఇంజెక్షన్లు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడం వలన ఇవాళ ఆ ఇద్దరికి కూడా కొంత ప్రాణహానికి తగ్గే అవకాశం ఉంది. ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ లాంటివి కూడా జగిత్యాల్లో అందుబాటులో వస్తున్నాయని చెప్పి కూడా పాత్రికేయ మిత్రులకు మీడియా ద్వారా ఆయన కొడతా ఉన్నాం. ఇప్పుడే పిక్చర్ కేర్ బ్లాక్ కూడా వెళ్ళిన ఒక పాము పుట్టిన అమ్మాయి అయోధ్య నుంచి వచ్చింది. ఆమె కూడా స్నేక్ వినం ఇవ్వడం అవన్నీ కూడా దాంతో కూడా అమ్మాయి కూడా చాలా స్టేబుల్గా ఉన్నది.
నిన్న ఒక రిటైర్డ్ ఎంప్లాయీ కూడా ఊపిరితిత్తులు వచ్చి శ్వాస వెళ్ళకుంటుంటే కూడా ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ చేస్తే సూపరింటెండెంట్ గారు అందరూ చూడడం. కాబట్టి ఈ రకంగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మంచం కూడా ఖాళీ లేకుండా ఇల్లుగా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కోరడంతో ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద కొత్త హాస్పిటల్ ఎక్కడికి మంజూరైందంటే జగిత్యాల 450 పడకల ఆసుపత్రి 235 కోట్లు మంజూరు అవడం కాదు, పనులు కూడా ప్రారంభమైనవి. అంటే ఇప్పుడున్న ఈ హాస్పిటల్ కంటే 4.5 అంతల పెద్దది కొత్త హాస్పిటల్ వస్తున్నది. ఇవన్నీ కూడా ప్రజలకు సేవ అందుబాటులో ఉంటాం. మరి డాక్టర్లు అందరూ కూడా సిస్టర్లు గొప్ప సేవ చేస్తున్నారు. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం. మరి మీ అందరూ తెలుసు, మా మీడియా మిత్రులు అడుగు చెప్తారు. ప్రస్తుతం నేను ముందే చాలా జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది. మా సర్పంచ్ గారికి పరీక్షనే, గ్రామాలలో నాయకులకు నాకు కూడా వీధి కుక్కలు ఒకప్పుడు ఏదో మందు పెట్టి చంపుడు, సూదేసి చంపడం అని ఇన్ను మా వాళ్ళు చేస్తలేరు, మేము చేస్తలేము. కానీ మరి ఇప్పుడు ఆ కుక్కల ప్రేమికులు ఉన్నారు, వాటి ప్రేమికులు ఉన్నారు. ప్రభుత్వ పక్షాన కొన్ని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు అబౌట్ ఇవ్వటం కొన్ని చేస్తున్నాం. కానీ మరి దీని పట్ల ప్రభుత్వం కూడా చేసే పని చేస్తూ ఉంది. ఈ ఎవరైతే జంతు ప్రేమికులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ వీటన్నిటిలో కూడా కొంత ముందరికి వచ్చి కుక్కల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉన్నది. వీధి కుక్కలను సొంతం పెంచుకునే వాళ్ళు పెంచుకుంటారు. రెగ్యులర్గా కూడా ఊళ్ళలో వాటికి కూడా పశువుల డాక్టర్లతోటి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వాటికే వేయిస్తే మనకి ఇబ్బంది ఉండదు. కానీ ఎక్కడి నుంచో వచ్చిన కుక్కలకు ఆ సర్పంచ్ గారు కావచ్చు, గ్రామ కార్యదర్శి కావచ్చు ఏం చేయలేదు. ఇప్పుడు చెప్తున్నారు సర్పంచ్ బట్టపల్లి పోతారని ఆ కుక్క ఏదైతే ఉందో అసలు ఆ ఊరు కుక్కరే కాదు. ఆ ఊరు కుక్కన్నా కానీ కొంత వేరే ఉంటుంది. వాటికి ఇంత ఆ రకంగా వేరే చోటు కుక్కలు కూడా తీసుకొచ్చి వదులుతున్నారు. దీనివల్ల సమస్య వస్తుంది. ఏదేమైనా వాటి పరిష్కారం కూడా మార్గం చూస్తాం. ఇప్పుడు మాత్రం ఎవరైతే బాధితున్నారో వారికి మంచి వైద్యం అందుతుంది.